రెండేళ్ళు అయిందా? హాయ్, ఏం పేరు వీడి పేరు? లింగేంద్రనా? మంచిగున్నాడా? ఎంత వయసు? హలో అమ్మా, నమస్తే. చూడపోతే నేను మిమ్మల్ని. ఏం పేరు మీది? అక్లమ్మనా? అదే. హాయ్ అమ్మా, బాగున్నారా? హలో. అక్కడ ఇది కొత్త కట్టిన రూమ్లో చూద్దాం ఒకసారి. లైట్ లేవంట కదా? ఎన్ని కట్టినరా అమ్మా కొత్తవి? బాగానే కట్టిరు మేడం. ఏ 5,000 పింఛన్ వస్తలేదా? 3,000 వస్తున్నాయా? చెప్పిండ్రు కదా, కానీ ఇస్తలేరు. 2 నెలలకు ఒకసారి పోయి తెచ్చుకుంటా. అది నేనే నడుస్తా అంటుంది. అక్కడ చూడు, కొంచెం ముందుకెళ్ళినాక దింపేస్తాను నేను, ఓకేనా? అక్కడ దింపేస్తా. చెప్పులు వేసుకోలేదు కదా నువ్వు కదా? అక్కడ దింపేస్తా. కదా స్కూల్కి పోతున్నావు నువ్వు? పోతున్నావా? ఏ క్లాస్ మరి నువ్వు? వచ్చిరా. నమస్తే, బాగున్నారా అన్న? నమస్తే. రండి అన్న, ఒక్క ఇల్లు చూసి కూర్చుందాం. నమస్తే. మెల్లగా చూసి దిగు మీరు. ఎవరి వాళ్ళు కట్టించినాయి? పెట్టుకుంటాయి మేడం. ఆ ఇండ్ల కంటే ఇండ్లే బాగున్నాయి. ఎద్దులు పట్లు పట్టినా కూడా అసలు కదలదు మేడం. ఇవి గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉంటాయి. అవేమో పట్లు పడితే మీద. అవును అవును, ఇరిగిపోతున్నాయన్న. ఇప్పుడు ఇది మనమే తయారు చేసుకుంటాం కదా దీంతో. ఇప్పుడు ఇదే ఇక్కడ తడకతో ఇల్లు తయారు చేసి బొక్కలు పుట్టాయి, చెదలెక్కేది ఈ గడ్డికి, గింజలకి అగ్ని ప్రమాదం, ప్రమాదం. అవును, వర్షం వస్తే వర్షంతో కూడా బొక్కలు పిన్న కాడ కారి చాలా బాధ ఉంది ఈ గడ్డితో కదా మేడం. ఇదొకటి ఫస్ట్, ఇది మా ఇల్లు కాలిపి చచ్చిపోయినాం. అందుకే ఆ ఇల్లు రెగ్యులర్ ఇల్లు. ఆ ఇల్లు బదులు గెత్తిలు ఇస్తే మాకు బాగుంటుంది మేడం. ఒక్కసారి చూసి వస్తా, వచ్చి అక్కడ కూర్చుంది. అమ్మేది ఇంటమ్మ. ఏం పేరు అమ్మ పేరు? ఇంజక్షన్లు ఇచ్చారు, జ్వరం వచ్చింది. అయ్యో, జ్వరం వస్తే ఏడుస్తున్నాడు. ఓహో, ఏం పేరు పెట్టిండ్రు వీడికి? మోక్షేశ్వర గురప్ప. మోక్షేశ్వర గురప్ప. హలో గురప్ప. నిద్రపోలేదారా రాత్రంతా వీడు? జ్వరం వచ్చింది, బాగా పడుకోలేదు. జ్వరం వచ్చి ఏడుస్తూ కాలు వాసింది బాగా. లోకల్ అంగన్వాడీ టీచరా? ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ పిల్లలు ఇప్పుడు? మా ప్రీ స్కూల్ అయితే 6 మంది ఉంటారు మేడం. టీచ్ వారు 15 మంది ఉంటారు. 15 మంది ఉంటారు. 5th వరకే ఉన్నట్టుంది కదా ప్రైమరీ స్కూల్? ఓహో, ఎంత బాగుంది చూడు. దీని పేరేంటిది? దీని పేరేంటిది? ఏం పేరు? ఏం పేరు? హాయ్ హాయ్ దూడా. దూడకు పేరు పెట్టినా లేదా? భయపడుతుందా? పొడుస్తుందా? ఏం కదా ఏం కదా, వద్దులే వద్దులే. ఉండండి పాపం, మళ్ళీ వచ్చినప్పుడు లేదా? రోడ్ బాగాలేదు, అంబులెన్స్ లో వస్తలేవు. అంతకుముందు ఒక బైక్ లో అంబులెన్స్ పెట్టిరు కదా, తీసుకుపోనిస్తలేదు. మేడం అవి బైకులు రోడ్డు పనిచేయదని తీసుకుపోయినరా? పనిచేయని అంబులెన్స్ ఒకటి ఉందన్నారు. ఇక్కడ ఉందా మరి ఎక్కడ చూడ్డానికి? ఫస్ట్ ఎక్కడ ఎక్కడ ఉంది? బైరాపూర్లో ఉందా? ఇది బైక్ ఇచ్చిరు కదా అంబులెన్స్ అని, అక్కడ ఉందా? అంతేనా? ఎన్ని రోజులు పనిచేసింది? అంతేనా? డోలీలనే పట్టుకపోతురా ఇప్పుడు కూడా? ఎట్లా తీసుకెళ్తున్నారు? అంబులెన్స్ వస్తుందా? ఎడదాకా వస్తుంది?
ఫోన్ చేసి వస్తుందా? నయమే. మేడం రోడ్డు బాగాలేదని ఒకసారి వస్తుంది. ఏం ఫోన్ సిగ్నల్ వస్తుంది ఇక్కడ? మాకైతే ఏం సిగ్నల్ వస్తలేదు. లేదు మేడం ఇక్కడ సిగ్నల్ లేదా? వస్తుంది. నా గాడి దాకా పోయేద్దాం. టవర్ ఎక్కడ ఉంది మరి? బిర్సముండనా? ఓకే ఓకే, అట్లా వెళ్దాం. ఓకే చూద్దాం. దా లెచ్చుకో. ఇది పార్టిషన్ చేసి డబుల్ బెడ్రూమ్ చేస్తామన్నారా? చేస్తామన్నారు, అవి కూడా లేకుండా చేశారు. వినయ్ ఒకటి మంచిగా ఫోటో దియా ఇల్లుది, ఇంటీరియర్స్ అవి. నేను ప్రైమ్ మినిస్టర్కి ట్వీట్ చేస్తా. ఇది ఏం పథకం కింద ఇచ్చిండ్రు మరి, ఇది 5 లక్షల ఇల్లు లాగా అయితే లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. గలీజ్ ఉంది అది. ఇట్లా కొడుతుంటే టపటపటప సౌండ్ అయి వస్తుంది అది. ఏం పెద్దమ్మ, లింగమయ్య, గురువప్ప, శివుడు, అందరికి అవే మేడం. అందరికి అవేనా? అదే గురువప్ప చాలా మంది పేరు ఉంది కదా. లింగమయ్య మాకుండే చెంచులకు మొత్తం భయన్న, భయన్న, ప్రేమరామ, శ్రీశైలం పోతారా? అప్పుడప్పుడు. థ్యాంక్ యూ. కూర్చో. ఏం చెప్తున్నారు? ఇక ఏం చేస్తాం మరి? ఇక్కడ అంగన్వాడీ సపరేట్ ఇచ్చిండ్రా మీకు? ఏదన్నా ఇచ్చిండ్రా? సరుకులు ఇచ్చిపోతారా? మంచిగా ఇచ్చిపోతారా? మనం వీళ్ళందరూ పంపించి లేడీస్ మాట్లాడుకుందామా మరి? అదే ఒకసారి మీరంటే అందరు మేము కాసేపు మాట్లాడుకొని వస్తాం. అందరు వెళ్ళండి, ఒక శారీస్ పంపించు. నేను అది ఆలోచించలే, లేకపోతే జాకెట్స్ తెస్తుంటే. కాకపోతే ఉట్టిగా ఎందుకు పోవాలని చీర తీసుకుంటా. థ్యాంక్ యూ. డూ వాంట్ 1 more చాక్లెట్? 1 or 2? 2 కావాలా? అందరికి 2 కావాలా? 1 కావాలా? చెప్పు, అందరిని అడిగి చెప్పు. నాకు 2 కావాలా? 1 కావాలా? అడుగు. ఏమయ్యా? వీళ్ళకు ఆధార్ కార్డులు లేవు మేడం. పిల్లలు ఎవరికి లేవా? ఉన్నాయి కానీ చిన్నప్పుడు ఎప్పుడో తిప్పిపోయారు. వీళ్ళు అబ్జెక్ట్ చేయని కొంచెం ప్రాబ్లం అవుతుంది. పిల్లలందరూ ఇంటికి పంపించేసారా? హాస్టల్ నుంచి, ఆశ్రమ పాఠశాల నుంచి. అది ఆధార్ కార్డు డబ్బులు ఇస్తున్నా అని పంపించారు మేడం. వీళ్ళకు ఏదైనా రోగాలు వచ్చినా మేడం, మాకు ఒకటి బండి లేదు. ఏమైనా వేసుకోవాలంటే మేడం ఫోన్ చేస్తుంది, మాకు పంపుతుంది. ఎవరికి? స్కూళ్ళలో సార్లకు. సార్ వచ్చి మీ పాపకు బాగాలేదంటే మీకు పోవాలి మేడం, ఒక 1000 రూపాయలు కావాలంటే మేము ఆడుతుంటే 1000 రూపాయలు 4 రోజులు ఆగాల. ఆటో కిరాయి 500 బాగాలేదా వాడు ఇంకా పెంచిన ఆటో 500 2000 బస్ అసలే లేదు అంటే అడవిలోకి రావాలి. ఐడియా ఏదో బాగుంది. సఫారీ బండ్లాడ వడున్నాయి, ఉట్టిగానే మాకు ఇస్తే అయిపోద్ది కదా. ఆ బండి వస్తే మేడం ఫోన్ కొట్టినప్పుడు వస్తే మేడం, ఆ బండి వస్తే మేము చేసుకుపోతే ఈజీగా పోయి రావచ్చు. అవును అవును. ఏందా కరెంట్ ఇబ్బంది? కొద్దిగా మిగతా వాళ్ళందరూ ఇట్రండి అన్న, ఇట్రండి కొద్దిగా ఎంత రండి అన్నలు, కొద్దిగా ఇట్రండి ప్లీజ్, రండి కొంచెం ఇట్రండి. బాబు డ్రైవర్ అన్న నరసింహ సారీ గిఫ్ట్ మనకి ఇక్కడ ప్రభాకర్ ప్రభాకర్ పిల్లలకు రాగి లడ్డు అక్కడికి ఒక్క నిమిషం.